అండ్ ఇప్పుడు గదాదారి హనుమాన్ అంటూ అద్భుతమైన సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ రోహిత్ కొల్లి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఈ సినిమా గురించి నేను చాలా ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమా ఒక 3 years లాంగ్ జర్నీ ఫర్ అస్ ఎంటైర్ టీమ్. ఇట్ స్టార్టెడ్ విత్ బసవరాజ్ సార్. ఫస్ట్ when I approached him, I approached with a very simple concept. చాలా సింపుల్గా చేద్దామన్న అప్రోచ్తోనే స్టార్ట్ చేసాం. బట్ వెన్ రవి సార్ యాడెడ్, when his work added and his previous work after watching his Tarakasura movie, sir wanted even bigger platform, bigger event to happen for Ravi sir. Ala ee cinema Gadadari Hanuman, it become way bigger. Ila start aina journey, we shot in entire Karnataka, in Andhra, many places. చాలా పెద్ద పెద్ద సీక్వెన్సెస్ చేసాం. ఆ సీక్వెన్స్ అన్నిట్లో నా బ్యాక్ బోన్, సెట్లో నా బ్యాక్ బోన్ మై కెమెరామ్యాన్ అరుణ్ గౌడ. హీఈస్ నాట్ హియర్ టుడే. అండ్ వన్ బిగ్గెస్ట్ సపోర్ట్, ఈవెన్ ఏ బిగ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇన్ సెట్ సపోర్టెడ్ బసవరాజ్ సార్. సో ఐ థ్యాంక్ హిమ్. అండ్ మై రైటర్ కళ్యాణ్, హీఈస్ with me from day one in the narration, dialogues and everything. He did a very decent role in this movie. And my one more associate director, Mahesh, he handled set department very well. And we have a different art directors, but he made entire settings, whatever you are watching in teaser or trailer in the movie, it happened because of my team. They are very much encouraging me every time I am making this movie for double call sheets. Even next day morning shoot also, they will come in a full 100% energy mode. I thank them. And one more girl, Harshita, she is our lead actress. I thank her for her dedication towards the character and her performance and her time. She has given a... సార్ మనం తెలుగులో ఈవెంట్ చేస్తున్నాం, తెలుగులో మాట్లాడచ్చు కదా హ్యాపీగా. ఓకే, తెలుగు వచ్చు కదా? తెలుగులో చెప్పండి బెస్ట్. ఇలా మిడిల్కి రండి. సారీ. ఇలా చాలామంది ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఈ 3 years జర్నీలో ఒకళ్ళు కాదు, ఒకళ్ళ పేరు నేను చెప్పి ఒకళ్ళ పేరు మర్చిపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంతమంది కష్టపడబట్టి ఈ సినిమా ఈరోజు ఇలా మన ముందు కనబడుతుంది. ఎవరు ఎఫర్ట్ తగ్గినా కానీ ఆ విజువల్ కానీ ఆ యాంబియన్స్ కానీ మనం క్యాప్చర్ చేయలేకపోయేవాళ్ళం. అలాగే రేణుకా ప్రసాద్ సార్ బసవరాజ్ సార్ నాకు పరిచయం చేశారు. ఆయన కథ విన్నారు. విన్న తర్వాత నువ్వెందుకు కాంప్రమైజ్ అవుతావు రోహిత్, ఏ విషయంలో నువ్వు కాంప్రమైజ్ కావద్దు, బసవరాజ్ సార్కి కూడా చెప్పి ఒప్పించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సెట్ పీసెస్ కానీ సీజీ వైజ్ కానీ డేస్ వైజ్ కానీ లొకేషన్స్ వైజ్ కానీ నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. అండ్ మై ఎడిటర్ కిషోర్, హీ ఎడిటెడ్ లైక్ హెల్. చాలా వర్షన్స్ రిపీటెడ్ చేసి ఒక ఫైనల్ కట్ ఇవ్వడానికి 2 years చాలా కష్టపడ్డాడు మా కోసం. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ జుడా శాండీ, తను కూడా 1 year పాటు ఎక్కడ బీజిఎం నచ్చకపోయినా, ఎక్కడ సాంగ్ నచ్చకపోయినా మళ్ళీ రీవర్క్ చేయడం, మళ్ళీ దాన్ని మాకు ప్రజెంట్ చేయడం, తను కూడా చాలా కష్టపడ్డారు మూవీకి. అండ్ వన్ మోర్ గాయ్, సీజీ వినయ్ అండ్ రుద్రేష్, యూ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ గాయస్. ఈ మూవీ విజువల్ వైజ్ ఈ రకంగా కనపడడానికి మీరిద్దరే రీజన్. ఐ థ్యాంక్ యూ వినయ్ అండ్ ఐ థ్యాంక్ యూ రుద్రేష్. మీరు చాలా కష్టపడ్డారు సీజీ వైజ్. యువర్ సపోర్ట్ ఈవెన్ మోషన్ క్యాప్చర్ టైంలో కానీ, షూట్ టైంలో కానీ, ఆఫ్టర్ షూట్ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ మీ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈ సినిమాని ఇంత విజువల్కి తీసుకురావడానికి, ఇంత గ్రాండ్గా నేను అన్ని లాంగ్వేజ్లో ప్రజెంట్ చేయడానికి. మై సీజీ టీమ్, దే ఆర్ వెరీ గుడ్ అట్ ద వర్క్ అండ్ దే హెల్ప్ మీ అలాట్. థ్యాంక్స్ అలాట్ మై టీమ్. ఇంకా మై యాక్టర్స్,
Lokesh, and he did a fantastic job. Lot of actors you don't know, but they did. After watching the movie, you'll search them in Google, you get to know them. This I can make sure. Uh, Sorry. Yeah. And ఎంటైర్ మూవీకి నాకు బ్యాక్ బోన్గా నా పర్సనల్ లైఫ్లో నాతోనే ఉన్న నా ఫ్యామిలీకి థ్యాంక్స్. మై బ్రదర్ నా ఎంటైర్ కెరియర్ గీతా ఆర్ట్స్లో స్టార్ట్ చేసి ఈ రోజుకి నేను డైరెక్టర్ అయ్యేదాకా నాకు ప్రతిరోజు ఎప్పుడు కావాలన్నా ఏ అపాయింట్మెంట్ కావాలన్నా ఏది కావాలన్నా నాకు సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా నన్ను చూసుకుంటారు. మై మదర్, మై వైఫ్, దే ఆర్ వెరీ సపోర్టివ్. అండ్ ఇక్కడికి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్ సురేష్ గారికి థ్యాంక్ యూ అన్న, నేను అడగంగానే వచ్చారు మీరు. అండ్ ఈ ఈవెంట్ ఇంత పెద్దగా ఇంత హ్యాపెనింగ్ అవడానికి రీజన్ మన అగైన్ రవి గారు. రవి గారు నాకు చైల్డ్హుడ్ నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన డ్యాన్స్ కానీ, ఆయన ప్రేక్షకులను ఆకట్టుకునే విధానం నాకు చాలా ఇష్టం. అది నేను రవి గారిలో చూశాను. రవి గారు ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ప్రతి సీన్ని ఆయన పర్ఫార్మెన్స్తో ఇంకా బెటర్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్లో నేను ఇంకా ఎక్కువ చెప్తాను ఆయన గురించి. థ్యాంక్ యూ రవి గారు. అండ్ థ్యాంక్ యూ నరసింహులు సార్. ఎవ్రీవేర్ వీ గెట్ స్టక్, యూ హెల్ప్డ్ అస్ టు గో త్రూ దెమ్. థ్యాంక్ యూ నరసింహులు సార్. అండ్ థ్యాంక్ యూ రోహిత్ గారు. మాకు ఒక క్వశ్చన్ ఉంది. బేసిక్గా మొదటి సినిమా అంటే ఏదైనా లవ్ స్టోరీనో లేదంటే కామెడీ జోనరో చూస్ చేసుకుంటాం. మీరేమో పవర్ఫుల్ టైటిల్ పెట్టారు గదాదారి హనుమాన్ అని. అర్థమవుతుంది మైథలాజికల్ బ్యాక్డ్రాప్ అని. సో ఆ విజువల్స్ కానీ అవి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. సో మొట్టమొదట మీరు రాసుకున్న కథే ఇదా, లేదంటే వాట్ వాజ్ యువర్ మెయిన్ థీమ్? అంటే మెయిన్ మీ జాన్రా ఏంటి? అంటే మొదటిసారి ఇదే తీద్దాం అనుకున్నారా ఏంటి? ఇంత పవర్ఫుల్ టైటిల్ పెట్టి ఈ సినిమాని చూస్ చేయడానికి? యా, యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ విత్ ఒక లవ్ స్టోరీ అండ్ ఒక ఫ్యామిలీ డ్రామా ఇలా చేద్దామని ఉండే. నాకు సింపుల్ ప్రాజెక్ట్సే తీసుకుందాం డెబ్యూ మూవీకి, కాంప్లికేట్ చేసుకోకూడదు. కాంప్లికేట్ చేసుకుంటే టైం పట్టేస్తుంది. ఎందుకంటే నేను గీతా ఆర్ట్స్లో పిల్లను లేని చూసిన సినిమా చేశాను. అది 3 years లాంగ్ జర్నీ. నాకు పెద్ద మూవీ పట్టుకుంటే ఎంత టైం పడుతుంది, ఆ స్పాన్ని బట్టి మనం టైం ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా చిన్నది చేద్దాం అనుకున్నా, బట్ చిన్నది కాదు, మన విజన్ పెద్దది, నువ్వు చిన్నది కాదు పెద్దదే చేయాలని చెప్పి ఆ హనుమాన్ నన్ను అనిపించాడు. ఒక టైంలో నేను డైలీ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు హనుమాన్ చాలీసా చదివేవాడిని. గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఆ ఎండ్కి వచ్చేసేవాడిని బయటికి. ఆ ఇంపాక్ట్ నాలో ఉండి నా డ్రైవ్కి అది కారణమైంది. జై ఆంజనేయ, ఇది నేను బలంగా చెప్తాను. సో దట్ డ్రైవ్డ్ మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు హీరో రవి కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.